మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశిఫలాలు చర్చించుకుందాం. సో మీనరాశి వాళ్ళ పరిస్థితి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు? ఈ యొక్క పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనేది ముందుగా మనం ఆలోచించుకోవాలి. దాంట్లో ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి మొదటిగా మనం చూసినట్టయితే కనుక ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 7 గాను, అవమానం 2 గాను మనం తీసుకోవాలి. పంచాంగ శ్రావణంలో ఉండేటువంటి ఇవి ఉంటాయన్నమాట. ఇవి గణిత లెక్కల ప్రకారంగా గ్రహాల యొక్క సంవత్సరం సరిపడా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా వీటిని లెక్కించడం అనేది జరుగుతుంటుంది. అందరిలోనూ 14 రూపాయలు వస్తే 11 రూపాయలు పోయి 4 రూపాయలు మిగులుతాయి, 7 రూపాయలు మిగులుతాయి అనే లెక్కలో ఉంటారు, 8 రూపాయలు మిగులుతాయి అనే లెక్కలో ఉంటారు. అలా రావటం కాదు. మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు కొంచెం ఆదాయం ఎక్కువగానే ఉంటుంది, గౌరవంగానే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఏర్పడుతుంది. దీని తర్వాత పోతే ఇక 19వ తారీఖు మార్చి మాసం నుంచి కూడా మనకి నూతన సంవత్సరం అనేది ఆరంభమవుతుంది 2026 సంవత్సరంలో. మొదటి 6 నెలలు వీళ్ళకి ఎలా ఉంటుందో ముందు చర్చిద్దాం గురుగారు. మొదటిగా వీరికి ఏంటంటే మీనరాశి వారికి ఇప్పుడు నుండి గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, రాహు యొక్క అశుభ దృష్టి, శుక్రుని యొక్క అశుభ దృష్టితో మొదలవుతూ ఉంటుంది వీరి సంవత్సరం మొదటి అధ్యాయంలో. అయినప్పటికీ కూడా ఆదాయ వనరులు అనేది వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు జాతక ప్రకారంగా కైనా, ఇక్కడ నక్షత్ర ప్రకారంగా అయినా, సంవత్సర ప్రకారంగా చూసుకున్నప్పుడు కూడా ఆదాయం 14 ఉంటుంది. కాబట్టి మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా వీరికి చాలా ఆదాయ వనరులు వస్తాయి. ఎక్కడైనా డబ్బులో నష్టపోయినా, ఇబ్బంది పడ్డా, లాస్ అయినా, ఎవరికైనా ఇచ్చి మర్చిపోయినా, తీసుకోలేకపోయినా, గొడవలైనా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా కూడా కొంతమేర మళ్ళీ నిలదొక్కుంటారు అనే విధంగా వస్తారు. ఎవరైనా నలుగురు చూస్తుంటారు చూసారా, అరే ఇంక వీడి పని అయిపోయింది, ఈవిడి పని అయిపోయింది, ఇంక వీరు ఏం చేయలేరని చెప్పి ఆనందపడుతూ ఉంటారు. వారికి మాత్రం మళ్ళీ చుక్కలు చూపిస్తారు. ఈ మీనరాశి వారు చాలా సూక్ష్మమైనటువంటి మనస్తత్వం, అందులోనూ సెన్సిటివ్ మైండ్. ఎవరైనా ఏదైనా అన్నారనుకో, తప్పు వీరిదే కావాలి అని చెప్పి తలదించుకుని వెళ్ళిపోతారు. కానీ వీరి రిటర్న్స్ ఎలా ఉంటాయి అంటే నిలబడి చూపిస్తారు. వీరిని అన్నవాళ్ళని మళ్ళీ నిలబడి చూపించే విధంగా వెయిట్ చేసి ఉంటారన్నమాట. వీరు ఫినిక్స్ లాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం 2026 19 నుంచి, ఇది మార్చి 19 నుంచి 2027 ఏప్రిల్ వరకు కూడా, అంటే మరిలా వచ్చేటువంటి ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా, మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు కూడా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో మొదటి అధ్యాయం 6 మాసాలు మాత్రం ఆర్థిక వనరులు, అంటే ఆర్థిక వనరులు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా వీరికి అసలు రాయేసినా కూడా పువ్వు అయిపోతుంది. అలాంటి వనరులు వీరికి లభ్యపడుతూ ఉంటాయి. కాబట్టి వీరందరూ కూడా ఏదైనా పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేసుకోకుండా ఏదైతే నమ్మకంగా చేసుకుంటే ఖచ్చితంగా నిలబడతారు. ఎదుటి వారి మాటలు విన్నా, చెప్పుడు మాటలు, చెప్పుడు సలహాలు తీసుకున్నా వీరు ఖచ్చితంగా నష్టపోయేదానికి ఉంటుంది. వీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏ రంగంలో ఉన్నారనేది తెలియనీయకూడదు. గుట్టుగా చేసుకోవాలి. సంసారంలా ఉండాలి జీవితం కూడా, జీవితంలా ఉండాలి సంపాదన కూడా. కాబట్టి ఈక్వల్గా చేసుకున్నట్టయితే వీరికి ఆదాయ వనరులు మొదటి 6 మాసాల్లో వీరికి అనుకున్నటువంటి కోరికలు, గోల్స్ రీచ్ అవ్వాలన్నటువంటి సమయం సరిగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు. ఇకపోతే పెళ్ళిళ్ళు కానటువంటి వారికి కూడా, అంటే ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి మీనరాశి వారు ఉంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గుతూ, అలానే కేతువు యొక్క దృష్టి, చంద్రుని యొక్క బలం, అలానే గురు యొక్క బలం కూడా బాగుంటుంది. కాబట్టి వీరికి పెళ్ళిళ్ళు కూడా అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది 22 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా. కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది ఈ మాసం. అంటే ఈ యొక్క సంవత్సరంలో మొదటి అధ్యాయం 6 మాసాలు. ఈ 6 మాసాల్లో వీరు ఏదైనా వ్యాపార వృత్తులు చేసుకోవాలంటే కూడా ఫ్యాషన్ డిజైనర్గాను, బట్టలకు సంబంధించిన దుకాణాలు, అలానే ఆర్కిటెక్చర్స్గా గాను, ఏదైనా పాల ఉత్పత్తులకు సంబంధించి చెరకు లాంటి పంటలు పండించేదానికి, అలానే బెల్లం ఉత్పత్తులకు గాను, ఇంకా కూడా ఈ రొయ్యలు, చేపలు ఇలాంటి చెరువులు వేయడానికి, ఉప్పు లాంటి చెరువులు వేయడానికి, ఉసిరి లాంటి పంటలు పండించడానికి, మ్యాంగో, మామిడి ఇలాంటి వాటికి అద్భుతంగా కనిపిస్తోంది మీనరాశి వారికి ఈ 6 మాసాల్లో కనుక. ఇక ఇళ్ళు నిర్మాణం చేసుకోవడానికి, స్థలాలు ఏర్పరచుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి, వనరులు అవకాశాలు దొరికేదానికి కూడా ఈ 6 మాసాలు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి 6 మాసాలు
ప్రయాస చేసుకుంటూ పనుల్లో జోక్యం చేసుకుంటూ వేరే వాళ్ళ గొడవల్లో వేరే వాళ్ళ విషయాలు తలచుకుంటూ లేకుండా పని మీద జాస్ పెడితే ఖచ్చితంగా నిలబడతారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. కానీ పెళ్ళవుతుంది, భార్యాభర్తలు ఒక దగ్గర ఉండరు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్ళైతే కూడా ఎవరైనా ఎదుటివారు ఉంటారు, చూస్తారు. కానీ చూసినప్పటికీ కూడా మనం పట్టించుకోకూడదు, మాట్లాడినా పట్టించుకోకూడదు, గొడవలు పెట్టాలని చూస్తారు. మనం వెళ్ళకుండా ఉండి చేసుకుంటేనే ఈ మొదటి 6 నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మొదటి 6 నెలలు అద్భుతంగా ఉందంటే రెండో 6 నెలల్లో ఖచ్చితంగా సంతానం అవుతారనే అర్థం. అంతే కదా, అన్నీ సుఖంగా జరిగితే మరి మొదటి 6 నెలలు అయిన తర్వాత వచ్చే 6 నెలలు ఏమవుతుంది? సుఖంగానే ఉంటుంది కదా. అలవాటు పడినటువంటి జీవితాలు ఉంటాయి, చిన్న ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. ఇక వీరికి సెకండ్ అధ్యాయం 6 మాసాలు చూసుకున్నట్టయితే అంటే ఈ సంవత్సరం చివరాఖరికి అన్నట్టు అనమాట. ఇక నవంబర్ డిసెంబర్లో వీరికి ఆలోచించినట్టయితే కనుక ఇది 2020 సంవత్సరం రెండో అధ్యాయంలో వీరికి కొంత మీద డబ్బులు ఎవరో అడిగి ఇవ్వటం, వీరి మీద వెలిగేషన్స్ తీసుకురావటం, ఆ డబ్బులు ఇవ్వకుండా గొడవలు పెట్టుకోవటం, వారికి వారే వచ్చేసి గొడవలు పెట్టుకోవటం, అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉండటం, లవర్స్ మధ్యన కొట్టుకోవటం, విడిపోవటం, చాలా వరకు స్థిర స్థాయికి వెళ్ళేటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే రాహు ఒకటి స్థల మార్పిడి చెందుతున్నారు, కేతు స్థల మార్పిడి చెందుతున్నారు. దాంతోపాటు ఈ రాహుకేతు ఒక స్థల మార్పిడి అంటే నక్షత్ర మార్పిడి చెందుతూ వీరికి అనేజీ కలిగిస్తూ ఉంటారు. దీంతోపాటు గురువు కూడా మారేటువంటి సమయం ఆసనం అవుతుంది ఈ సంవత్సరం చివరాఖరికో. కాబట్టి ఆ గురువు సంబంధించిన బలం కూడా తగ్గిపోతూ భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం పెంచుతూ వీరికి ఆరోగ్య సమస్యలు కూడా తీసుకొస్తూ చిరాకులకు తీసుకొస్తారు ముందు. కాబట్టి ఆ మొదటి అధ్యాయం 6 నెలలు మాత్రం టైం వేస్ట్ చేసుకోకూడదు. రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు గట్టిగా కూర్చొని ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఏం జరిగినా ఎదుర్కోదగినటువంటి క్యాపబిలిటీతో ఉండాలి. కాబట్టి మొదటి 6 నెలలు తినకుండా తినైనా పని చేసి కష్టపడి నిలబెట్టుకోవాలి. కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా మొదటి 6 నెలలు కష్టపడండి, సాధించుకోండి. సీఎం పదవి రావచ్చేమో క్షణంగా, చెప్పలేం. కష్టపడితే అక్కడ వరకు వెళ్ళొచ్చు ప్రయత్నం చేస్తే. ఇక గురువుగారు చెప్పారు కదా, ఇంట్లో కూర్చొని రోజు వీడియో చూస్తే అవ్వదండి, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్తారు. ఇకపోతే వీటితో పాటు చూసుకున్నట్టయితే విదేశీయానం ప్రయత్నాలు చాలా ఖచ్చితంగా చేసుకోవచ్చు. జూన్ జూలై మాసాల్లో విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం కనపడుతుంది. ఇక నిరుద్యోగ పరిస్థితి కూడా ఈ యొక్క సంవత్సరంలో బాగానే ఉంటుంది మీనరాశి వారికి. ఆర్థిక వ్యవస్థ బాగున్నాయి కాబట్టి అన్ని రకాలు సెట్ అయిపోతాయి. ఇక బంధువర్గం నుంచి అయితే కొంచెం గండాలు అయితే కనపడుతున్నాయి. ఎవరిని నమ్మకుండా ఉంటే సరిపోతుంది. మన చుట్టూతో ఉండి కాఫీలు టీ లేదని కలిపియచ్చు, పరిస్థితులు బాగాలేవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల రంగాల్లో కూడా చాలా బాగుంది. ఈ సంవత్సరంలో నేను చూసిన దాన్ని బట్టి పరావనామ సంవత్సరంలో కొన్ని రాసుల వరకే బాగున్నాయి. అంటే మనకి ఈ కొన్ని రాసుల వారి కంటే కూడా దాంట్లో ఏ కొన్ని రాసులు ఉన్నాయో వాటిలో కల్లా మేజర్గా మీనరాశి చాలా బాగుంది. ఇప్పటి వరకు దాదాపుగా 18 మాసాల నుంచి మనం చూస్తున్నాం శని భగవాన్ అశుభ దృష్టితో ఆరోగ్యం బాగోదు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు, ఈ రకమైనటువంటి స్థితి నుంచి మారిపోతున్నారు. కాబట్టి ఇది మాత్రం నిలదొక్కోవాలి, నిలబడాలి కూడా. ఇక పాత గొడవల్లో కానీ పాత కక్షలు కానీ పాత విషయాలు తలుచుకోవడం కానీ చేయకూడదు. అలాంటి చేస్తే ఇబ్బంది పడతారు, లాస్ అవుతారు, నష్టపోతారు. కాబట్టి అలాంటి చేయకుండా ఉండాలి. గురుగారు, మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి మనం చర్చించుకుంటున్నాం. సో కొంతమంది ఉంటారు, గురుగారు మీరు ఎంత బాగా చెప్తున్నప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము, అందరూ బాగుందంటున్నారు కానీ మా జీవితం ఏం మారట్లేదు అని చెప్పి ఒక భావనలో కొంతమంది ఉంటారు. అలాగే ఇప్పుడు నరఘోష కావచ్చు, నరదిష్టి కావచ్చు, దీని బారిన పడిన వాళ్ళు ఉంటారు. అలాగే అభివృద్ధి ఉన్నా కూడా కొంతమంది వాళ్ళ ఎదుగుదలను తట్టుకోలేక వాళ్ళ మీదే ఎవరో దగ్గరికి వెళ్ళి చెడు క్రియలు చేయించడము. అలాగే భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో చిచ్చుపెట్టి వాళ్ళని అవతల పక్క లాక్కోవడము, అష్టదిగ్బంధనలపై కొంతమంది ఉంటారు. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి గురుగారు? ఇక్కడ మనం ఆలోచించినట్టయితే అండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే వ్యవస్థ, గ్రహాల యొక్క మార్పు, గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారం, దీంతోపాటు దశాంతర దశలు, అలానే దోషాలు, ప్రకృతి దోషాలు, వికృతి దోషాలు, అలానే గ్రహ దోషాలు, వీటితో పాటు చాలా ఉంటాయి అన్నట్టు. ఇవన్నిటితో పాటు ఇవన్నీ కూడా శాంతి పలికేదానికి కొన్ని దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు ఎన్నో చేస్తే గ్రహాలు శాంతిస్తాయి. గ్రహాల శాంతి ఇస్తే ప్రకృతి దోషాలన్నా శాంతిస్తాయి. అంటే ప్రకృతి నుంచి వచ్చే దోషాలు ఏమిటంటే పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, వీటితో పాటు కలయిక దోషాలు ఉంటాయి. కొన్ని కలయిక దోషాలు ఏంటంటే పితృదోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, రోగానికి నొప్పికి వస్తుంటాయి, వాత పిత్త కఫం, ఈ దోషాలు ప్రకృతి నుంచి వస్తూ ఉంటాయి. ఈ దోషాలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంటుంది. కానీ కొన్ని ఉంటాయి, ఎదుటి వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు, మనం ఏది చేసిన తట్టుకోలేనటువంటి వారు,
మనం ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి వారు వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు, పడుతూ ఉంటారు. గడ్డి వామ్యం కుక్క తను తినదు, ఎదుటి వాళ్ళని తినేది. అంతే కదా. కాబట్టి మనం ఎదుగుతూ ఉంటే ఓర్చుకునే తత్వం, మంచి జీవితం ఉంటుంది. ఈ జీవితంలో ఏమవుద్దంటే భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, తల్లి, తండ్రి, అత్తమామ ఇలా ఉంటుంది ఒక ఫ్యామిలీ. ఒకడు వస్తాడు, ఈ భార్య మీద భర్త మీద కన్నేస్తారు, లేదా పిల్లలు పెద్ద అంటే పిల్లల మీద కన్నేస్తారు. ఇక వాళ్ళ జీవితంలో కళ్ళలో నిప్పులు పోసుకొని ఆ కుటుంబం మీద ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ కుటుంబం చిల్లా చెదరైపోతుంది, ఇబ్బంది పడతారు, చెట్టుకోలు కొట్టుకోలేతారు, నాశనం అయిపోతారు. వీరికి అర్థం కాదు, ఎందుకంటే వీరు మంచిగా బతుకుతున్నారు, వీరికి తెలియదు ఇలా జరుగుతాయని. ఇవన్నీ గ్రహాలన్నీ ఉండవు. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే బాగాలేదనగానే ఏదో గురువుగారి దగ్గరికి వెళ్ళి నా జాతకం బాగాలేదేమో అంటే వారికి ఆలోచన కూడా రాదు. ఆ ఫ్యామిలీకి ఇలాంటి జరుగుతాయా అనేది తెలియదు. అలాగా బలైపోతూ ఉంటారు. చివరికి వాళ్ళు తెలుసుకునేటప్పటికీ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి, అప్పులు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు, గురువులకి బలైపోతూ ఉంటారు. చివరికి కానీ తెలియదు, అయ్యో మా ఆవిడకి హిప్నటైజం జరిగిందా, మా ఆయనకి ముందు పెట్టేశారా, మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయారండి, వశీకరణ జరిగిపోయింది, ఎప్పటికో తెలుస్తాయి. అంటే వాటికి మీనింగ్ కూడా తెలియనటువంటి పదాలు ఇవన్నీ. ఇలా దేనికి జరుగుతుందంటే వ్యవస్థ బాగల, మానవ గ్రహం అనేది కరెక్ట్గా లేదు. ఈరోజు నా దగ్గర 12 నుంచి 15,000 మంది కస్టమర్స్ కూడా ఇలాంటి బాధ దాదాపు 50% మంది పడుతూ ఉన్నారు. సుఖంగా పెళ్లి చేసుకొని జీవనం సాగించుకోలేరు, పిల్లల్ని కానీ సరిగినటువంటి లేని పరిస్థితి, వాళ్ళ మీద నమ్మకంతో వదిలేస్తున్నారు. పిల్లలు తప్పు కాదది, ఎదుటి వాళ్ళు వీళ్ళ మీద చేయించి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు. ఎటువంటి క్రియలు అంటారు. కానీ మనుషులకు కూడా మంచి చేయండి. 10 రూపాయలు తీసుకుంటే 1 రూపాయి కన్నా విలువ ఉండాలి, లేకపోతే కనుక ఆ వ్యవస్థ పనికిరాంది, ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండలేం మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి సంవత్సరం మారుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేసేది ఏంది అంటే కనుక ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ వరకే, కొలీగ్స్ ఉంటే కొలీగ్స్ వరకే, బయట తెలిసిన వాళ్ళు బయట తెలిసిన వాళ్ళ వరకే, బంధుమిత్రులు ఉంటే బంధుమిత్రుల వరకే. చివరికి కలిసి వచ్చేది నీతో పాటు ఉండేది నీ తల్లిదండ్రి, నీతో పాటు ఉండేది నీ షాడో కాదు, నీ తల్లిదండ్రులు ఉంటారు, నీ తల్లిదండ్రులతో పాటు నీ తోడుబుట్టిన వాళ్ళు ఉంటారు, వారితో పాటు నీకు వచ్చినటువంటి భార్య, భర్త, పిల్లలు, అత్తయ్య, మావయ్య, ఇదే రిలేషన్. అంతే మించి పెంచుకోవద్దు, పేరెంటాలు పెట్టుకునే వద్దు. ఈ బంధాన్ని జాగ్రత్తగా విలువలు కాపాడుకుంటూ వెళ్ళాలి. ప్రతి వాళ్ళ మీద దృష్టి పెట్టుకోవాలి, జాగ్రత్తగా నచ్చ చెప్పుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతుంది. అలానే మనకి ఏంటంటే కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ, ఇక మన విషయంగా వస్తే అందరికీ తెలిసిన విషయమే, మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, అవి ప్రతి ఒక్కరు మన దగ్గరికి రాలేని పరిస్థితి. అలానే మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపించేందుకైతే మన దగ్గర వస్తువులు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా అయితే కనుక ఒక రింగు, వారికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ యొక్క రింగుకి వెనక పక్కన యంత్రాలు వేస్తాం, 3. ఒకటి మన మీద ఏదైనా చెడు క్రియ జరిగినా తీసేసే విధంగా, దాంట్లో అదే పోయేలాగా. ఒకటి మన మీద చెడు క్రియ చేపించినా రాకుండా, మరొకటి జీవితంలో ఎలా కావాలంటే అలా ఎదిగే విధంగా ఇలాంటి యంత్రాలు మనం వేసి ఇదే ఉంగరాలు మనం ఇస్తూ ఉన్నాం. ఈ ఉంగరాలే కాకుండా మన దగ్గర ఎన్నో రకాలటువంటి వస్తువుల్ని సరసమైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి, అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఈ యొక్క అదృష్టాన్ని వారు సద్వినియోగం చేసుకోవచ్చు ఎవరైనా. దీంతో పాటు మనము, మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రేక్షకులందరికీ కూడా మనము ఇలాంటి క్రియలు చేయం. అలాంటి క్రియలతో బాధపడే వారికి మనం ఉపశమనం ఇస్తాం. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా సంప్రదిస్తే, డబ్బులు ఉన్నాయా లేదా తర్వాత విషయం, డబ్బు జీవితం కాదు, వారికి సరైనటువంటి పరిష్కార మార్గం అయితే మాత్రం చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎన్నో వేల మంది వచ్చి నయం పొందుతున్నారు. కాబట్టి ఎవరైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే సంప్రదించవచ్చు. ఎందుకంటే జీవితం ఒక్కసారే వస్తుందండి, జీవితం పోయింది అంటే మాత్రం మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ విలువలు కాపాడదాం, జీవితంలో కాపాడదాం, సనాతన ధర్మాన్ని నిలబెడదాం. ఇకపోతే ఎన్నో రకాల విద్యా రంగాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా విదేశానికి వెళ్ళడానికి కావచ్చు, జాబులు ఆఫర్ కావచ్చు ఉంటే కనుక వీరికి ఈ యొక్క ఉగాది తర్వాత వచ్చేటువంటి 3 మాసాలు అయితే వీరికి నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. విద్యార్థులకి అయితే మంచి బోధన అందేటువంటి, వారి పరీక్షలో కూడా పాస్ అయ్యేదానికి ఉంటుంది. ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు కూడా మంచి జాబ్ అయితే వస్తుంది. కాబట్టి ఇది నిలబెట్టుకొని చేసుకోవాలి, చిన్నదా పెద్దని చూసుకోకూడదు. ఇక బంధుమిత్రుల నుంచి కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, బంధుమిత్రుల దగ్గర నుంచి, అలానే ఏదైనా స్నేహితులు కానీ, సెలబ్రిటీస్ కానీ, కొలాబరేషన్స్ కానీ, కొలీగ్స్ నుంచి ఏదైతే మనం తెలుస్తూ ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం పాటిస్తే ఈ మీనరాశి వారికి ఇబ్బందిని కలగదు ఈ సంవత్సరం మొత్తం కూడా.
ఇక సంవత్సరం మొత్తం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? అయితే వీరు సంవత్సరం మొత్తం కూడా ప్రతి మాసం కూడా అమావాస్య పౌర్ణమి మాస శివరాత్రి అని వస్తుంది. ఈ మాస శివరాత్రి రోజు కానీ అమావాస్య పౌర్ణానికి కానీ ఏదైనా ఒకసారి నవగ్రహాల చుట్టూ తిరగాలి. నవధాన్యాలు తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటి మీద ప్రదక్షిణ చేసుకుంటూ అభిషేకం చేసుకుంటే కనుక 9 లేదా 11 ప్రదక్షిణలు చేసుకుంటే అన్ని రకాల గ్రహ దోషాలే కాదు, ప్రకృతి దోషాలే కాదు, ఏదైతే చెడు కావచ్చు, నరదిశ కావచ్చు, నరఘోష కావచ్చు, కొంతమేర అయితే వీరికి ఆ అశుభ నుంచి శుభదృష్టిగా వచ్చేదానికి అయితే కనిపిస్తుంది. ఇక వీరు బట్టలు దానం చేస్తే బాగుంటుంది. 3 మాసాలకు ఒకసారి అయినా సరే కనీసం ఇద్దరికి కొత్త బట్టలు దానం చేస్తే చాలా మంచిది. అలానే వీరు ప్రతి 3 మాసాలకు ఒకసారి కనుక మళ్ళీ వచ్చేటువంటి 2027 సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ప్రతి 3 మాసాలకు ఒకసారి సముద్రం లేదా నది, వాగు, చలయేరు, బ్రహ్మోణం లాంటి వాటిలో స్నానం ఆచరిస్తే చాలా మంచిది. వీరు ఎక్కువగా ప్రికాషన్స్ ఏంటంటే తెల్లవి కానీ నల్లవి కానీ నువ్వులు సంబంధించిన పిండి పదార్థాలు, నువ్వులు సంబంధించినటువంటి తీపి పదార్థాలు తినడం ద్వారా వీరికి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. వేరేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది. వీరికి సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఊదా కలరు, వైట్ కలరు, అలానే కాఫీ కలరు, బిస్కెట్ కలర్, 4 కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక నెంబరు వీరికి 9, 7, 6 ఈ నెంబర్ 3 వీరికి కలిసి వస్తాయి. కలిసి వచ్చే రోజైతే శుక్రవారం, సోమవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకునే వారైతే ఖచ్చితంగా ఇలాంటివి పాటించుకుంటే, ఇంకా వీరికి స్టోన్ ఎవరైనా పెట్టుకోవాలంటే 18 సంవత్సరాలు దాటిన వాటి స్త్రీకి అయితేనేమో ముత్యం 2.5 క్యారెట్లు పనికి వస్తుంది. పురుషునికి అయితేనేమో మూన్ స్టోన్ అని ఉంటుంది. ఈ మూన్ స్టోన్ వచ్చేసి 3 నుంచి 5.5 క్యారెట్లు ఉప్పాలని ఉంటుంది. లేకుంటే ఈ జాతి రత్నాలు కాదు, ఉపరత్నాలు అంటారు. ఉప్పాలు కానీ మూన్ స్టోన్ కానీ 3 నుంచి 5 క్యారెట్ల వరకు జెంట్స్కి, 2 నుంచి 2.5 క్యారెట్లు ముత్యం పెట్టుకుంటే కనుక వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రుద్రాక్ష లాంటివి వీళ్ళకి పనికిరావు. రుద్రాక్షలు వీళ్ళు వేసుకోకూడదు. రుద్రాక్ష ధారణ వీరు చేయకూడదు. ఇక దానం చేసుకోవాలి, ఏది ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక బియ్యం 1 కిలో పావు, వైట్ వస్త్రము, వెండికి సంబంధించినటువంటి ఒక రూపు కావచ్చు, సిల్వర్ కాయిన్ కావచ్చు, ఏదైనా ప్రతిమ కావచ్చు, అది తీసుకెళ్ళి దానం చేస్తే కనుక, లేదా నవగ్రహాల మీద ఉంచితే కనుక వీరికి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల ఈ సంవత్సరం ఉండేటువంటి సమస్యలన్నీ నెరవేరుతూ ఆర్థిక వ్యవస్థ నుంచి కూడా పెంచుకునే దానికి ఉంటుంది. నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది. ఇలాంటి ప్రయత్నం చేసి ఈ సంవత్సరం పరాభనామ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారు అదృష్టవంతులు అవ్వేలాగా ఉంటుంది కాదు, అదృష్టవంతులే అవుతారు. ప్రయత్నం చేయాలి. అయితే చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు.